హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోంద క్రికెట్. ఈ ఏడాది అధిక వికెట్లు పడగొట్టిన టాప్ 10 బౌలర్లు ఎవరు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ప్లేస్ ఎవరు ఉన్నారంటే ముఖ్యంగా 2023లో భారత బౌలర్లు ప్రపంచ క్రికెట్ను సాధించారని చెప్పవచ్చు. ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచ కప్ ఇందుకు నిదర్శనం. 2023లో భారత బౌలర్లు వన్డే ఫార్మాట్లో మునుపెన్నడలేని విధంగా వికెట్ల పంట పండించారు. భారత బౌలర్లు ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో మొత్తం 289 వికెట్లు పడగొట్టారు. భారత క్రికెట్ జట్టు 2023లో ఎన్నో అద్భుత విజయాలు సాధించి 3 ఫార్మాట్లలోనే తిరిగిలేని విజయాలు సొంతం చేసుకుంది. అయితే దురదృష్టవశాత్తు ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోయింది. భారత క్రికెట్ జట్టుకు ఈ ఏడాది అత్యంత చేదు జ్ఞాపకం. ప్రపంచ కప్ ఫైనల్ సంగతి పక్కన పెడితే టీంని ఆటగాళ్లు వ్యక్తిగతంగా ఎన్నో వికెట్లు కొల్లగొట్టారు. బ్యాటింగ్లోనూ బౌలింగ్ పరంగా క్రికెట్లో తమదని ముద్ర వేశారు. సీనియర్ ఆటగాళ్లతో పాటు యంగ్ ప్లేయర్లు కూడా తమ ప్రతిభతో ప్రపంచ క్రికెట్పై చెలరేగిన ముద్ర వేశారు. ముఖ్యంగా 2023లో భారత బౌలర్లు ప్రపంచ క్రికెట్ను సాధించారని చెప్పడంలో తప్పులేదు. ఈ ఏడాది భారత బౌలర్లు 1998లో 286 వికెట్ తీసిన భారత్ 1999లో కూడా 283 వికెట్లు పడగొట్టి వరుసగా 2-3 స్థానాలను ఆక్రమించింది. ఈ ఏడాది టీమిండియా పేసర్లు సరాసరి 27.4 బంతులకు 1 వికెట్ తీశారు. భారత మినహా మరే ఇతర జట్టు ఈ ఘనత సాధించలేదు. ఈ ఏడాది భారత్ తరపున ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ అనే విషయానికి వస్తే 2023లో భారత్ తరపున వన్డేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కుల్దీప్ యాదవ్గా నిలిచాడు. ఈ ఏడాది 30 మ్యాచ్ల్లో ఏకంగా 49 వికెట్లు పడగొట్టాడు ఈ చైనామెన్ బౌలర్. కుల్దీప్ తర్వాత మహమ్మద్ సిరాజ్ 25 మ్యాచ్లు ఆడి 44 వికెట్లతో 2వ స్థానంలో ఉన్నాడు. ఇక 3వ స్థానంలో నిలిచిన మహమ్మద్ షమి కేవలం 19 మ్యాచ్ల్లో 43 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఎస్ రమేష్ 43 వికెట్లు తీశాడు. సాయిన్ అఫ్రిది 42 వికెట్లు తీశాడు. హరీష్ రాఫ్ 40 వికెట్లు తీశాడు. ఆడమ్ జంబా 38 వికెట్లు తీశాడు. మహేష్ దీక్షణ్ 37 వికెట్లు తీశాడు. మార్కో జాన్సన్ 33 వికెట్లు తీశాడు. సోర్ఫిల్ ఇస్లాం 32 వికెట్లతో టాప్ 10 లిస్టులో చోటు సంపాదించాడు.